మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా మరి అధిక కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, గతించిన రాత్రి నీ రెక్కల చాటును కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డ నిజంగా ఏర్పాటు చేసిన వాక్య భాగం ఆదికాండము 41వ అధ్యాయము 41 నుంచి 46 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 41వ అధ్యాయము 41 నుంచి 46 వరకు ఈ విధంగా రాయబడినది. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనికి ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులకు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఫరో కలిగిన కళకు మరి యోసేపు ఏదైతే భావాన్ని తెలియజేశాడో ఆ తెలియజేయబడిన భావాన్ని బట్టి రాబోయే 7 సంవత్సరాలు ఆ యొక్క విస్తారమైన పంట, అటు తర్వాత రాబోయే కరువు, ఇవన్నీ వివరించినప్పుడు మరి దేవుని చేత దేవుని ద్వారా తెలియబడుతున్న మాటలను బట్టి దైవ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడిని యాకోబును ఇక్కడ తన పరిస్థితి అంటే యాకోబు యొక్క కుమారుడైన యోసేపు ఇక్కడ తండ్రిని గుర్తు చేసుకోవడంలో జ్ఞాపకం చేసుకుంటే ఉద్దేశం ఏంటంటే యాకోబు యోసేపును బహుగా ప్రేమించాడు. ఆ ప్రేమకు తగినట్లుగా మరి యోసేపు తండ్రి పట్ల, ఇహమందున్న తండ్రి పట్ల, పరమందున్న తండ్రి పట్ల విధేయత కలిగాడు. అందును బట్టే ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో అనగా ఏది జరిగినా దైవ చిత్తమనే విషయాల్ని తను గ్రహించి నేను కాదు చెప్పేది భావాన్ని దేవుడే తెలియజేయను, పరలోకం నుండి దేవుడు మనకి తెలియజేస్తేనే తప్ప దాన్ని మనము తెలుసుకోలేమనే విషయాన్ని అక్కడ తాను ఏదైతే తన అధికారి అయిన, నాయకుడైన, మరి రాజు అయిన వ్యక్తికి తాను చెప్పడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ గమనించిన మరి దేవుని దాసుడైన యోసేపు ఫరో ఇచ్చిన ఆతిథ్యాన్ని, ఫరో ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు. ఎలాగా? మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించాడు. అంటే ఒక అధికారం కలిగిన వ్యక్తిగా ఇక్కడ యోసేపు చేయబడ్డాడు. ఈ యోసేపు చేయబడ్డమే కాదు, మరియు ఫరో అతని చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టాడు. మరి ఫరోకున్న యొక్క విలువైన వస్తువు ఆ ఉంగరాన్ని తీసి మరి ఫరో దాన్ని యోసేపు చేతికి పెట్టడము, అటు తరువాత సన్నపు నారబట్టలు అతనికి తొడిగించడము, అతని మెడకు బంగారు గొలుసు వేసి, అంటే ఒక ఉన్నతమైన రాజుగా అతన్ని అభిషేకించాడు. ఒక రాజు చేత మరి చెరసాల్లో ఉన్న తాను నేడు విడుదలయ్యి దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని చిత్తాన్ని బయలుపరిచి మరి పానదాయకుడు ఏదైతే తన రాజుకు తెలియజేసిన విషయాన్ని బట్టి నేడు తాను ఈ స్థితిని కలిగి ఉన్నాడు. అంటే ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో దేవుడు ఎంతగా తను ఆశీర్వదించాడంటే మరి రాజు చేత, రాజు యొక్క కింద, రాజు తరువాత అంతటి వాణిగా అతన్ని చేశాడు. కాబట్టి ఇక్కడ సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసులు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించింది. అంటే రాజు తర్వాత స్థానంలో ఇక్కడ దేవుడు మరి అక్కడ తన సేవకుడైన యోసేపును ఉంచాడు. అంత మాత్రమే కాదు, తన రెండవ రథం మీద అతను ఎక్కించి అప్పుడు
వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేశారు. అంటే రాజు యొక్క అధికారము కలిగిన వ్యక్తిగా మరి ఇక్కడ యోసేపును మనం చూడగలం. అయితే అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద ఇక్కడ ఒక ఉన్నతమైన బాధ్యతని ఫరో తనకు అప్పజెప్పడమే కాదు, అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో ఇక్కడ యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేకుండా, అంటే కేవలం రాజుగా తాను ఉన్నాడే తప్ప మిగతా అధికారాలన్నీ కూడా యోసేపుకి అప్పచెప్తున్నాడు. అందుకన్నాడు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను ఏమంటున్నాడు, నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడైనను తన చెయ్యి ఎత్తనైనను కాలినెత్తనైనను ఎత్తకూడదని చెప్పాను. అంటే ఆజ్ఞాతిక్రమంగా ఒక ఆజ్ఞను ఒక పని చేయాలంటే అది యోసేపు ఆజ్ఞ ప్రకారమే చెప్పాలి తప్ప ఫరో దగ్గర కాదు. ఇక్కడ బాధ్యతలన్నీ యోసేపుకు ఫరో అప్పగించేశాడు. ఇప్పుడు యోసేపును బట్టి ఆ యొక్క ఐగుప్తు దేశ ప్రజలందరూ నడుచుకోవాలనే విషయాన్ని గుర్తు చేశాడు. మరియు ఫరో యోసేపునకు జప్నత్పా నెహు అను మరి పేరు పెట్టాడు. అంటే ఒక ఉన్నతమైన అధికారము కలిగిన వ్యక్తిగా ఆనాటి వారికి ఉన్న ఆ యొక్క పదవులన్నిటిలో ఒక ఉన్నతమైన పదవిని అతడు మరి కలిగిన వాడిగా జప్నత్పా నెహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన, అయితే ఇక్కడ వివాహం కూడా చేశాడు. ఎవని? ఓను యొక్క యాజకుడైన పోతిఫారే కుమార్తెయగు అసేనాతు ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే అతన్ని ఆ యవన కాలంలో ఒక ఉన్నతమైన పదవిలో పెడతమే కాదు, ఒక కుటుంబ వ్యవస్థను కూడా మరి ఫరో యోసేపు పట్ల కలిగించాడు. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాలై ఉండెను. ఈ 30 సంవత్సరాల వయస్సులోనే మంచి పేరు గడించి, ఖ్యాతి గడించి, అధికారం గడించి, చక్కటి హోదా కలిగి, వివాహం చేసుకొని మంచి కుటుంబ వ్యవస్థను కలిగిన వాడిగా తనన్నాడు. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాడు. అధికారాన్ని కలిగి బాధ్యత కలిగిన ఒక నాయకుడిగా నేడు యోసేపు అక్కడ ఉన్నాడు. దీనంతటికీ కారణము తన తండ్రి యొక్క ప్రేమ, యాకోబు యొక్క ప్రేమ, యాకోబు చూపిన ప్రేమకు తగినట్లుగా మరి చివరివాడైనప్పటికీ తాను ఈ స్థితిని కలిగి ఉండడం అనేది దైవచిత్తం అనే విషయాన్ని ఉదయాన మనం గమనించాలి. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే, అలనాడు యాకోబుకు యోసేపుకు ఎలాగైతే దేవుడు తోడై ఉన్నాడు, నేడు నీ యందు నా యందును ఆయన అట్టి తోడ్పాటు తోడు అనుగ్రహించింది. కాబట్టి అట్టి దేవాది దేవుని కలిగిన వారముగా, అట్టి దేవాది దేవుని ఎరిగిన వారముగా మనము జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమైన పరిశుధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, నిజమైన ఆయన, నీ యందు నమ్మిక కలిగిన వారిని, నీ యందు విశ్వాసం కలిగిన వారిని నువ్వెన్నడూ విడవక ఎడబాయక కృప చూపువాడు. నిజమే, ఫరో సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగిన మరి ఒక రాజు యొక్క తరువాత రాజు అంతటి వానిగా నీవు నీ కుమారుని ఏర్పాటు చేసుకున్నావు. కాబట్టి నాయన, నీ ఏర్పాటుకు తగినట్లుగా తాను ప్రవర్తిస్తూ జీవిస్తూ ఆ కలల భావాన్ని తెలియజేసి తాను పొందుకున్న యొక్క ఘనతను మరి ఉన్నతమైన పదవిని బట్టి నిన్ను బట్టి మహిమపరచబడుతున్నావు. నిజమైన ఆయన, నీ యందు నమ్మిక ఉంచువాని నీవు సిగ్గుపడనీయక ఆ స్థానంలో ఉంచి ఒక ఉన్నతమైన బాధ్యతను అప్పగించావు. కాబట్టి నాయన, నేడు నీ ప్రజలైన మమ్మలను, నిన్ను సేవించి మమ్మలను అటు ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచుతారని నమ్ముతూ విశ్వసిస్తూ నీ ప్రేమయందు జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. మాకున్న బలహీనతల నుంచి, వ్యాధి బాధ కష్ట నష్టాలను మమ్మల్ని విడిపించి మీ కృపయందు కాపాడి సంరక్షించారు. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని ఏదైనా వాక్యమును బట్టి మేము నీ యందు ఎట్టి రీతిగా జీవించాలో, ఎట్టి రీతిగా ప్రవర్తించాలో, ఎట్టి రీతిగా నీలో కొనసాగాలో
మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. కాబట్టి స్థితిని మేము కలిగి కాపాడుకొని నీ యందు కొనసాగుట ఒకటి కృప దయచేయమని, నేను దీవెనలతో నింపమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమె